ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం రాజశ్యామల గుప్త నవరాత్రుల గురించి మాట్లాడుకుందాం. రాజశ్యామల గుప్త నవరాత్రులు అనేది తొందరలో మొదలవబోతున్నాయి కాబట్టి మొట్టమొదట రాజశ్యామలాదేవి యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకుందాం. రాజశ్యామల అంటే ఎవరో కాదు, సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం అన్నమాట. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపంలో తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటంటే, పూర్వం మతంగ మహర్షి తన మిత్రుడైనటువంటి హిమవంతుడు అతని దగ్గర గర్వంగా చెప్తాడన్నమాట. ఆ ఆదిశక్తి నాకు పుత్రికగా హైమావతిగా జన్మించిందంటే మతంగ మహర్షి మనసు కొంచెం నొచ్చుకుంటుంది. మతంగ మహర్షి కూడా ఆదిశక్తిని పుత్రికగా పొందడం కోసం జపం చేసి బాగా అమ్మవారి కోసం తపస్సు చేయడం అనేది జరుగుతుంది. అమ్మవారి కోసం తపస్సు చేసినప్పుడు ఆ శ్రీ మహాసరస్వతి తాంత్రిక స్వరూపంలో మతంగ మహర్షికి కుమార్తెగా జన్మిస్తుందన్నమాట. అంటే మాతంగి దేవినే దశమహావిద్యలలో 9వ మహావిద్య రాజశ్యామల అని కూడా అంటాము. శ్రీ విద్యా తంత్రంలో అమ్మవారికి మంత్రినిగా ఉంటుంది. ప్రకృతి స్వరూపిణి కాబట్టి అమ్మవారు ఎమరాల్డ్ గ్రీన్ ఫేస్ అన్నమాట. మరకత వర్ణం, మాతా మరకత శ్యామ, మాతంగి మధుశాలిని అని కూడా అమ్మవారిని వర్ణించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారు ఎమరాల్డ్ గ్రీన్లో చేతిలో వీణ వాయిస్తూ ఉంటారు. ఒక చేతిలో ఖడ్గాన్ని, ఒక చేతిలో పుర్రెని, చిలుకను కూడా ధరించి ఉంటారు. అమ్మవారి తాంత్రిక సరస్వతి యొక్క ప్రత్యేకత ఏంటంటే, సరస్వతి అనేది సాత్విక ఆరాధన. అది తాంత్రిక సరస్వతి అంటే స్పీడ్గా సిద్ధిస్తుంది, వెంటనే. కలియుగంలో తొందరగా సిద్ధించేవి తాంత్రిక స్వరూపాలే కాబట్టి మనకు చాలామందికి మద్యం, మాంసం ఇటువంటివన్నీ పరిశుభ్రత లేని వాతావరణాలలో కలియుగంలో ప్రజలు జీవిస్తున్నారు. కాబట్టి అమ్మవారిది ఉచ్చిష్ట చండాలిని అని ఉచ్చిష్ట ఆరాధన కూడా ఒక ఆరాధన ఉంది. ఈ ఆరాధనని లఘుశ్యామల అని కూడా వర్ణిస్తూ ఉంటారు. ఈ రాజశ్యామల ఆరాధన ఎందుకు చేస్తారు అంటే, లలిత కళలు 64 లలిత కళల్లో ప్రావీణ్యత సాధించడం కోసం రాజశ్యామల ఆరాధన అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బిజినెస్ చేసేవాళ్ళు, వశీకరణం కోరుకునేటటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వీరు ఎక్కువగా దశమహావిద్యల్లో 10వ మహావిద్య అయినటువంటి రాజశ్యామలాదేవిని ఆరాధించడం జరుగుతుంది. ఈ దేవి ఆరాధన వల్ల జనాకర్షణ, ధనాకర్షణ, బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా లలిత కళల్లో అంటే డ్యాన్స్లో కానీ, సింగింగ్లో కానీ మన టాలెంట్కి అందరూ ఫిదా అవ్వాలి, మనకు వ్యూస్ పెరగాలి. చాలామంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. యూట్యూబ్లో బాగా వ్యూస్ రావాలి, పాపులర్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ రాజశ్యామల నవరాత్రుల్లో రాజశ్యామల ఆరాధన చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరికి వాళ్ళు గుర్తింపును కోరుకుంటారు, జనాల ఫాలోయింగ్ని కోరుకుంటారు, అదేవిధంగా డబ్బును కూడా కోరుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి రాజశ్యామల నవరాత్రులు అనేది చాలా ముఖ్యమైనవి. ఈ నవరాత్రుల్లో ఉన్నటువంటి 9 రోజులు అమ్మవారిని ఆరాధించుకోవడం ద్వారా ముఖ్యంగా జనాకర్షణని, ధనాకర్షణని పొందొచ్చు. ఎందుకంటే మామూలు రోజుల్లో నవరాత్రుల్లో జపం చేస్తే సాధారణమైన శక్తి లభిస్తుంది. అదే గుప్త నవరాత్రుల్లో ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వ్యక్తులకి చాలా ఎక్కువ శక్తి, ఒకసారి జపం చేస్తే 10,000 రెట్ల ఫలితం, అంటే 10,000 రెట్లు పూజ చేసినటువంటి ఫలితం దొరుకుతుంది ప్రజలకి. ముఖ్యంగా రాజశ్యామలని గుప్త నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అంటే అర్థం ఏంటంటే, ఎవరికి వారు సీక్రెట్గా ఇంట్లో ప్రశాంతంగా చేసుకొని శక్తిని పొందండి అని అర్థం. అంతేగాని చేయకూడని నవరాత్రులని కాదు. గుప్తము అంటే సీక్రెట్గా ఎవరికి వారు ఇంట్లో పూజ చేసుకొని శక్తి పొందండి. రాజశ్యామల నవరాత్రులు చేసేవాళ్ళు పాన్ పెడతారు. పాన్ అంటే చిలకలు అంటారన్నమాట తెలుగులో. ఆకు, తమలపాకు తీసుకొని తమలపాకులో దాల్చిన చెక్క, లవంగం, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం వేసి తేనె, చెట్టు నుంచి తీసినటువంటి తేనెని తమలపాకులో వేసి అమ్మవారికి నివేదనగా పెట్టడం
పెట్టడం ద్వారా అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది. అమ్మవారికి తాంబూలం అంటే చాలా ఇష్టం. పచ్చకర్పూరంతో సుగంధ పరిమళాలను కలిపి అమ్మవారికి నివేదన చేయండి నవరాత్రుల సమయంలో. అదేవిధంగా రాజశ్యామలాదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఎర్రటి వస్త్రాలు, చిలక పచ్చనటువంటి ఎమరాల్డ్ గ్రీన్లో ఉన్నటువంటి వస్త్రాలు అమ్మవారికి ఇష్టం. ఎవరైనా సాధన చేయదలుచుకున్న వారి 9 రోజుల్లో ఈ చిలక పచ్చ వస్త్రాలు కావచ్చు, ఎర్రటి వస్త్రాలు ధరించి సాధన చేయండి. జపమాలను వాడాలి అనుకునే వాళ్ళు కూడా ఎర్రటి పూసల మాల కానీ, ఎమరాల్డ్ గ్రీన్లో ఉండేటటువంటి మాలను కానీ ఉపయోగించవచ్చు. మకార సాధన ఆచరిస్తామనుకునే వాళ్ళు మకార సాధన ఆచరించుకోవచ్చు. లేదంటే దక్షిణాచారంలో రాజశ్యామలకు చేయాలనుకున్నప్పుడు తాంబూలం నివేదన చేసి పెరుగులో నానబెట్టినటువంటి గారెలు, పెరుగు వడలు అంటారు కదా, ఇవి అమ్మవారికి సమర్పించండి. ఎవరైతే మాంసం పెట్టడం ఇష్టం లేని వాళ్ళు ఈ పెరుగుతో కూడినటువంటి వడల్ని అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత ప్యూర్గా తీసినటువంటి తేనెని అమ్మవారికి సమర్పించడం ద్వారా అమ్మవారి సంతృప్తి చెందుతుంది. పాయసాన్ని నివేదన చేయొచ్చు. మద్యానికి ఆప్షనల్గా పానకాన్ని నివేదన చేయండి. అదేవిధంగా అమ్మవారికి పుష్పాలతో అలంకారం చేసి గుప్త నవరాత్రుల సమయంలో ఎవరైనా రాజశ్యామల యజ్ఞాలు నిర్వహించుకున్నా కూడా బిజినెస్లు చేసుకునే వాళ్ళకి, రాజకీయ నాయకులకి చాలా శక్తి లభిస్తుంది. దీక్షగా కూడా తీసుకొని మంత్రజపం చేయొచ్చు. సరే, మంత్రాలు దీక్షలు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు, స్త్రీలు ఎవరైతే గృహస్థులు ఉంటారో వారు రాజశ్యామల దండకాన్ని చదవండి. రాజశ్యామల స్తోత్రాన్ని కానీ, రాజశ్యామల అష్టోత్తర శతనామావళి ఉంటుంది స్తోత్రనిధి యాప్లో, దాంట్లోకి వెళ్ళి రాజశ్యామల అష్టోత్తరాన్ని కుంకుమార్చనతో జపించడం ద్వారా ధనాకర్షణ, జనాకర్షణ లభిస్తుంది. ఎవరైతే పిల్లలు సరిగ్గా చదవకుండా ఉంటారో వారితో కూడా రాజశ్యామల స్తోత్రాన్ని పారాయణం చేయించండి. వాళ్ళు మంచిగా చదువులో ప్రావీణ్యత అనేది సాధించడం జరుగుతుంది. కాబట్టి గుప్త నవరాత్రుల్ని ప్రజలందరూ బాగా వినియోగించుకోండి. ఎవరైతే సరిగ్గా చదవకుండా ఉంటారో, ఏ బిజినెస్లకైతే జనాకర్షణ, ధనాకర్షణ కోరుకుంటున్నారో, అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటున్నారో, మంత్రం వద్దు అనుకున్నా కూడా అష్టోత్తరాలు కానీ, స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ, లేదంటే రాజశ్యామల దండకం అనేది అత్యంత శక్తివంతమైంది. రాజశ్యామల దండకాన్ని కూడా పారాయణం చేసుకోవచ్చు. తీపి వస్తువులు అమ్మవారికి నివేదన చేయొచ్చు. కాబట్టి అమ్మవారు ముఖ్యంగా మనం ఏది నివేదన చేసామని కాదు, ఎంత భక్తితో నివేదన చేసామనేది ముఖ్యం. కాబట్టి అమ్మవారికి భక్తితో, ప్రేమతో, శరణాగతితో నివేదన చేసి ఎవరికి వారి ఇళ్లల్లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా జపాలు చేసుకోండి. స్వస్తి.